దాంతో పాటుగా ఇది మన రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, నాడు నేడు స్కూళ్ళు కావచ్చు, అట్లాగే హాస్పిటళ్ళు ప్రతి ఏరియాలో పెట్టడం కావచ్చు. ఇవి అద్భుతమైన పాలనా సంస్కరణలే కదా. పాలన, సంక్షేమం రెండూ జరిగినాయి. చంద్రబాబు నాయుడు మంచి పాలకుడు, సంక్షేమానికి తక్కువ ఆయన. ఇతను పాలన చేశాడు, సంక్షేమం చేశాడు. ఇందులో లోపాలు ఉంటాయి, చంద్రబాబు దగ్గర లోపాలు ఉంటాయి, ఇతని దగ్గర లోపాలు ఉంటాయి. ప్రజలు టోటల్ కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఇతను దిగిపోవడం వల్ల, దిగిపోయాక బాబు వచ్చి చేస్తున్న తప్పేంటి, జగన్ని మర్చిపోయేలా చేయాలి. అంటే జగన్ కాలంలో జరిగిన విధ్వంసాన్ని ప్రచారాల పరంగా ప్రొజెక్ట్ చేశారు. జగన్ చేసిన తప్పు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడో, పట్టాభి మీద దాడో, సోషల్ మీడియాకి సంబంధించిన అరెస్టులో తప్పు, అది మనమే మాట్లాడాం. అంకబాబు గారి మీద కేసు పెట్టడము, వెంకటకృష్ణన్ లేకపోతే కనుక మూర్తి లాంటి వాళ్ళని విచారణకు పిలిపించడం తప్పని చెప్తున్నాం మనమే. అవి కాకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి. ఇప్పుడు వీళ్ళు కేసులు పెడుతున్నారు కదా, సోషల్ మీడియా కేసులా, లేకపోతే ఇంకోటి వీళ్ళ దగ్గర జరుగుతున్నది కదా. ఇంకోటి, అతని హయాంలో 20 మందిని కొడితే వీళ్ళు 50 మందిని కొడుతుండే. అతను 100 మంది మీద దొంగ కేసులు పెట్టాడంటే వీళ్ళు 1000 మంది మీద దొంగ కేసులు పెడుతుండే. విధ్వంసం పరంగా చూస్తే అది, సంస్కరణ పరంగా చూస్తే ఇది. ఇదే సందర్భంలో జగన్ ఇచ్చినటువంటి పథకాలని పక్కన పెట్టాడు. వీళ్ళు వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్కి వ్యాపారం లేదు, బ్రోకర్లకి పని లేదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకి. వ్యాపారస్తులందరూ విలవిల్లాడుతున్నారు. ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువగా తమ జీవితాలు